రాజమండ్రి లాలా చెరువులోని స్వరూప నగర్ చౌడేశ్వరి నగర్లో కలుషిత పాలు కలకలం సంచలనంగా మారింది. కలుషిత పాలు తాగి 11 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వృద్ధులు వాంతులు పేగునొప్పితో ఆసుపత్రిలో చేరారు. కొందరికి అత్యవసర డయాలసిస్ కారణంగా ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వాటర్ చెక్కించారు. వాటర్ క్లోరిన్ ఆలమ్మ. ఈ కేసుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యల బృందాలు దిగుతున్నాయి. ఇక పాలు ఇతర నమూనాలను సేకరణ పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో వైద్య అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది పర్యటిస్తున్నారు. 14 తక్షణ చర్యల బృందాలు 679 ఇళ్ల పరిశీలన చేసి 957 కుటుంబాల స్క్రీనింగ్ చేశాయి. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించే చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆహార భద్రతలో నమూనా సేకరణ జరుగుతుంది. పాలు పెరుగు నమూనాల సేకరణ చేసి హైదరాబాద్ విశాఖపట్నం ఆహార పరిశోధనా కేంద్రాలకు పంపిస్తున్నారు. పాల సరఫరా తక్షణం నిలిపివేయాలని అధికారులు కలెక్టర్ ఆదేశించారు. ఇలాగా గత 4-5 సంవత్సరాల నుంచి గణేష్ అన్న అతను ఇక్కడ పాలు వేస్తాడంటే 6 నుంచి 6:30 లోపల వస్తాడంటే ఇక్కడ చాలా మందికి ఖాతాలుగా వేయించుకుంటాడండి పాలు. గత సోమవారం కాడి నుంచి నేను వరకు వేయించుకున్న పాలల్లో మరి ఏ లోపం ఉందో ఏమో తెలియదండి. 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపలికి ఇలా కిడ్నీ సమస్యలు వచ్చి కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది అస్వస్థగా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకొని సీరియస్గా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 10 గంటల కాడి నుంచి చాలా అలకాలు. రాజమండ్రిలో కలుషిత పాలు తాగి 2 మృతి చెందారు. మరోపక్క ఈ విషపు ఆహారాలపై అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు నిపుణులు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. ఇంట్లో నమూనాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల వరకు కూడా పాలను సరఫరా చేయొద్దని చెప్పేసి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే రాజమండ్రిలో ఒక కలకలం రేపిందో రాజమహేంద్రవరం, లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్ అలాగే స్వరూప్ నగర్ లో ఒక ఆందోళన అయితే నెలకొంది. ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే కలుషిత పాలు తాగి దాదాపుగా 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 11 మంది వరకే ఆసుపత్రి పాలైనట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది. ఇప్పుడు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం 11 మంది కూడా చికిత్స పొందుతున్నారు. ఇందులో 3 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికే 2 వ్యక్తులు మృతి చెందిన పరిస్థితి. ఒకరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకరు రాజమండ్రిలో మృత్యువాత పడ్డారు. అయితే వీరిలో ఒకరు మృతిని అధికారులు ధృవీకరించారు, మరొక మృతి మీద అధికారులు ధృవీకరణ చేయాల్సి ఉంది. అయితే ఒక కోరుకొండ మండలం నర్సాపురం కనుపూరు ప్రాంతానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి నిత్యం బైక్ మీద తీసుకొచ్చి పాలు పోస్తూ ఉంటాడు. ఆ విధంగా చూసినట్లయితే శివరాత్రి తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతం అంటే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పాల వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ శివరాత్రి తర్వాత 16, 17, 18 తేదీల్లో వరుసగా పాలు పోస్తున్న నేపథ్యంలో నిన్న మొన్న చూసినట్లయితే అక్కడ అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైన వెంటనే అంటే మూత్రం ఆగిపోవడం లాంటిది అనూరియా అనే వ్యాధి అంటారు. అంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి సోకడంతో వీరు అనారోగ్యం బారిన పడ్డారు. అంటే వెంటనే అప్రమత్తమైన బంధువులు వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది డయాలసిస్ లో ఉన్నారు, కొంతమంది వెంటిలేటర్ మీద చికిత్స పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిన్నంతా కూడా ప్రత్యేక డిఎంహెచ్ఓ అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వైద్య సిబ్బంది కలిపి ఇక్కడ ఇంటింటికి సర్వే నిర్వహించారు. 637 గృహాలు ఇళ్లను పరిశీలించి దాదాపు 957 కుటుంబాలని స్క్రీనింగ్ చేశారు. అయితే ఇక్కడ ఎవరెవరు అనారోగ్యంలో ఉన్నారనేది కూడా గుర్తించి వారిని ఆసుపత్రికి పంపించిన పరిస్థితి ఉంది. తీవ్ర మూత్రపిండాల వైఫల్యానికి ఈ పాలు కలుషిత పాలు కారణం అని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసి దానికి సంబంధించిన కొన్ని నమూనాలను కూడా సేకరించారు. దీన్ని హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలోని
ఆహార పరిశోధన కేంద్రాలకి పంపించారు. ప్రస్తుతం ఆ టెస్టులు కూడా రావాల్సి ఉంది. అలాగే ఏదైతే గేదెలు పాలు అని చెప్పి తీసుకొచ్చి అమ్ముతున్నారో ఆ గేదెలకు సంబంధించిన కొన్ని నమూనాలు కూడా సేకరించి విజయవాడలో పశు వైద్య ప్రయోగశాలకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. రాత్రంతా కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని అంతా కూడా నిన్న నుంచి అప్రమత్తం చేసి మొత్తం ఈ సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరం చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ చేకూరితో పాటు ఈ ఘటన మీద ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కొందం దుర్గేష్ కూడా ఆరా తీశారు. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా జిల్లా కలెక్టర్ తో అలాగే పోలీసు అధికారులతో కూడా చర్చించారు. అయితే వెంటనే తక్షణంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక అధికారి ఎవరైతే మున్సిపల్ ప్రత్యేక అధికారి పుస్తకానికి ప్రత్యేక అధికారి ఉన్నారో అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యని కూడా ఈ పరిస్థితి మీద ఆరా తీసి ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శిబిరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బాధితులు ఒకే ఉన్నట్టుండి ఒక 2-3 రోజుల్లోనే అనారోగ్యం గురవడం, మూత్రపిండాల వ్యాధికి బాధపడడం, మొత్తం మూత్రం ఆగిపోవడం తోటి వీరి పరిస్థితి చాలా విషమంగా మారిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అధికారులంతా కూడా అప్రమత్తమై వీరికి మెరుగైన వైద్యం అందించే పరిస్థితి ఉన్నారు. ఈ వ్యాధి పట్ల ఇప్పుడు జనం ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తమయ్యారు. చాలా సంచలనంగా మారింది. ఈ విషయం మీద ఆందోళన కూడా నెలకొని ఉంది. దర్యాప్తులు అయితే ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.